ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాలం అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉంటారని నమ్ముతున్నాను. స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి పిల్లలు, మరి ఆఫీసుల నుంచి, తాము పనిచేసే వర్క్ ప్లేస్ నుంచి తల్లిదండ్రులు అందరూ కూడా ఇంట్లోకి చేరి ఉంటారని, క్షేమంగా అందరూ కూడా కుటుంబాలుగా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారని నమ్ముతూ ఉన్నాను. ఇంత గొప్ప దేవుడు మనల్ని దినదినము అనుదినము కాపాడుతున్నటువంటి దేవుడు. ఆయన యొక్క నీతి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవునికి వందనములు, స్తోత్రములు. ఆయనకు మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించేవారంగాను వందనస్తులంగాను ఉండాలి. ఈ దినము మరి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19-20 వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడిస్తున్నాడు. అవును, నీతిమంతుడుగా ఎవరైనా ఉన్నట్లయితే వారికి అనేకమైన ఆపదలు కలుగుతూ ఉంటాయి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, ఎంత మంచివాడు అతను, చాలా మంచివాడు, అసలు అలా చెయ్యడే అతను, అలాంటి వానికి ఎందుకు ఇలాంటి కష్టాలు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా. అంటే వారు నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగినటువంటి వారు. అయినా కూడా అలాంటి వారికి కూడా ఆపదలు వస్తాయంటే వస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది. శ్రమలు లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా, మరి యోబు గ్రంథంలో కూడా నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. అనేక చోట్ల మనకు ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అనేక మంది నీతిమంతులను మనం చూసాం కూడా. ఆ విధంగా ఎంతో ఇబ్బందులు పడినటువంటి వారు, ఎంతో ఆపదలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ సఫరింగ్లో, ఆ కష్టాలు అన్నిట్లో కూడా దేవుడు వారిని కాపాడుతాడు. దేవుడు వారిని అన్నిట్లో నుంచి, ఒకటి కాదండి, ఎన్ని ఆపదలు వచ్చినా కూడా అన్నిట్లో నుండి కాపాడుతాడు. ఎన్నైనా రావచ్చు ఈ లోకంలో, అది మనకు చాలా సహజంగా మనము తీసుకోవాలి. ఎందుకంటే నీతిమంతులుగా ఉండే వాళ్ళకందరికీ కూడా ఇలాంటి సమస్యలు, అనేక సమస్యలు వస్తాయి. ఒక్కొక్కసారి అనుకోని రీతిగా కొన్ని విషయాలలో చిక్కుకుంటూ ఉంటారు, అన్యాయాలకు అక్రమాలకు గురి అవుతూ ఉంటారు. అయితే దేవుడు వాటి అన్నిటిలో నుండి, ఆ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, అన్నిటిలో నుండి, ఒకటి కాదు, ఎన్ని ఉన్నా కూడా అన్నిటిలో నుండి కూడా యెహోవా వానిని విడిపించును. ఎంత కష్టమైన పరిస్థితి అయినా, క్లిష్ట పరిస్థితి అయినా కూడా విడిపిస్తాడు. అయితే మనము ఎదురు చూడాలి. దేవుడు తన యొక్క పని తాను చేస్తూ ఉంటాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో పని జరుగుతూ ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఊరికే ఉండేవాడు కానే కాదు. మనం కష్టపడుతూ ఉంటే, నీతిమంతులైన వారు కష్టపడుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, మనోవేదనకు గురవుతూ ఉంటే, మరి చాలా భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటూ ఉంటే, దేవుడు ఊరికేనే ఏమి ఉండడు కదా. ఆయన ఖచ్చితంగా మన వెనక, మన బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమి అవసరమో అదంతా కూడా చేస్తూనే ఉంటాడు. మరి వారి యొక్క ఒక్క ఎముక కూడా విరిగిపోదట. ఆయన చెప్తున్నాడు, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినా కూడా విరిగిపోదంట. అంత గొప్పగా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన యొక్క ప్రొటెక్షన్ ఎంత గొప్పది అని ఇక్కడ మరి దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు ఎంతగా నమ్మాడు, ఎంతగా విశ్వసించాడంటే, అతడు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. మరి సౌలు నుంచి కాపాడబడడానికి ఎంతగానో తిరుగుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు, అనేక చోట్ల దాక్కుంటూ ఉన్నాడు. మరి అయితే అతడు ఎప్పుడు కూడా మనుషులను ఆశ్రయించలేదు. మరి దేవుడైతే అతనికి వాగ్దానం ఇస్తున్నాడు, ప్రతి ఒక్క ఎముక కూడా క్షేమంగా ఉంటుంది, ఏ ఎముక కూడా విరిగిపోదు. అంటే అర్థం ఏమంటే, ఎముకలు విరిగిపోతాయని కాదు, కానీ ప్రతి విషయంలో కంప్లీట్ ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తాడు. ప్రతి పరిస్థితి నుంచి కూడా, ప్రతి కీడు నుంచి కూడా ఆయన మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, మనల్ని విడిపిస్తాడు. ఇదంతా కూడా ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తుంటుండగా, ఈ రాత్రి వేళ ఈ వాగ్దానం పట్టుకొని మనము మన పడకలపై పరుండినప్పుడు కూడా ధ్యానిద్దాం. దేవుడు మరి దావీదు చెప్తున్నాడు, పడకపై పరుండి కూడా నేను ధ్యానించుకుంటాను అని. ఆ విధంగా మనం కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ
ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఈ రాత్రి వేళ మనము ప్రార్థనలోనికి వెళ్తుండగా మనము మన పరిస్థితులను బట్టి మనం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అనేకుల కొరకు కూడా ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరము ప్రార్థనలో పాల్గొందామా? పరిశుద్ధుడా, దయామేడ, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు తండ్రి, నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. నీవు గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు తండ్రి. నీ వంటి దేవుడు ఎవ్వరు కూడా లేరు. మేము నమ్మి ఉన్నాము, విశ్వసిస్తూ ఉన్నాము. నమ్మకస్తుడమైన దేవుడవు తండ్రి ప్రభా. నీవు ఎప్పుడు కూడా నాయన ఏ పరిస్థితుల్లోనైనా మమ్మల్ని కాపాడుతూ ఉండే దేవుడు తండ్రి. మేము అనేక మార్లు మాకు తెలియకుండానే అనేకమైన ఆపదలలో చిక్కుకుంటూ ఉంటాం ప్రభా. తండ్రి నైనా ఆకస్మికమైనటువంటి ప్రమాదములలో చిక్కుకుంటూ ఉంటాము. ఆకస్మికమైనటువంటి మరి పరిస్థితులలో మరి అన్యాయంగా ఒకవేళ చిక్కుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో ఈ ప్రార్థనలు నీకు వేసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఎవరెవరైతే కష్టములలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో తండ్రి, వాళ్ళనందరినీ కూడా కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దయామేడవు, కృపామేడవు తండ్రి, సమస్తమును చూస్తున్నటువంటి దేవుడవు తండ్రి. నీవు కనులారా ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నటువంటి దేవుడవు. ఈ రాత్రి మేమందరము క్షేమంగా ఇంటికి చేరాం. కానీ ఎవరైనా ఆకస్మికమైన ప్రమాదములలో చిక్కుబడి ఉన్నట్లయితే, ప్రమాదములకు గురై ఉన్నట్లయితే, ఎంతమంది అయితే గాయాల పాలయ్యారో తండ్రి, అలాంటి వారిని దయవుంచి మీరు కాపాడండి తండ్రి. వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ త్వరగా లభించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ఆకస్మికమైన అనారోగ్యానికి గురై హార్ట్ అటాక్లు కానీ, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, పెరాలిటిక్ స్ట్రోక్ కానీ వచ్చి బాధపడుతున్నట్లయితే ప్రభా, అలాంటి వారికి కూడా వెంటనే ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి అనేక మందినైనా ఈ దినము చక్కటి ఉద్యోగాలు పొందుకున్నామని సంతోషంగా నేను స్తుతిస్తుంటుండగా వాళ్ళని బట్టి నీకు వందనాలు మా ప్రభా. వారి యొక్క జీవితాలలో వారికి ఉన్నటువంటి కష్టాలని తొలగించి సంతోషంగా వారి జీవితం కొనసాగించుటకు, నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా నైనా ఎంతోమంది వివాహాలు కుదిరినందుకు సంతోషిస్తున్నారు ప్రభా. వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. వారి జీవితాలలో జయకరమైనటువంటి పనులు స్టార్ట్ అవుతుంటుండగా మరి చక్కటి ప్రారంభం అనుగ్రహించండి. మరి ఆది నుంచి అంతవరకు మీరుగా ఉండి ఎక్కడ కూడా ఎలాంటి లోటు ఎవరికి కూడా లభించకుండా మరి అందరికీ సంతోషము, సంతృప్తి కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు కూడా ఎంతోమంది వెయిట్ చేస్తుంటుండగా ఇది మంచి వార్త విన్నట్లయితే ప్రభా, అలాంటి వారిని కూడా మీరు ఆనందింపజేసినందుకు వందనాలు మా తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యము, ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎవరైతే నైనా ఈ సమయంలో ప్రసవంలో ఉన్నారో అలాంటి వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడి క్షేమకరమైనటువంటి ప్రసవాన్ని అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటలైజ్ అయి ఉన్నారు. అలాంటి వారిని తండ్రి మీరు దయ ఉంచి లేవనెత్తి సంపూర్ణంగా స్వస్థపరిచి ఇంటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. అవును తండ్రి, వారు ఎంతగానో ప్రభా మరి నీ యందు మరి విశ్వాసంతో ప్రభా వారు వారిని చూసుకుంటున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు ఎంతగానో ఉన్నారు. స్వస్థపరచండి ప్రభా. త్వరగా స్వస్థపరిచి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, కుటుంబాలలో సంతోషమును, సమాధానమును, ఆనందమును అనుగ్రహించండి మా ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా ఆరోగ్యకరమైన వాతావరణము తండ్రి, సంతోషము తండ్రి. మరి ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి మనసులలో కూడా మరి ఒకరి పట్ల ఒకరికి సంతోషకరమైనటువంటి మంచి భావం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, శాంతి సమాధానాలు కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీరే సెంటర్ ఆఫ్ ద హౌస్ అయి ఉండి నాయన
వారిని కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి ప్రభా, ఎవరైతే అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే మార్గం చూపగలిగిన శక్తిమంతుడైన దేవుడే అంటున్నారు ప్రభా. మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా, డాక్టర్లను, నర్సులను దీవించండి. మరి అనేక ఇతర సిబ్బందిని దీవించండి. వారందరూ కూడా నాయన అప్రమత్తంగా పనులు చేయడానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, మరి సైనికులను ఆశీర్వదించండి ప్రభా. వారంతా కూడా ఎంతగానో నాయన మరి నిద్ర మేలుకొని మరి పహరా కాస్తూ మరి దేశాన్ని సంరక్షిస్తూ ఉంటుండగా మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆదరించండి. దైవ సేవకులను ఆశ్రయించండి. వారందరూ కూడా నాయన ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా. వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు. మా కొరకు ప్రార్థిస్తున్న సేవకులను అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. మా తండ్రి దేవా, మరి అనేక మంది సేవకులు తమ సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి రాత్రిళ్ళు మరి డ్యూటీలు చేస్తున్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను మా ప్రభా, మరి అనేక మంది గార్డులను, వాచ్మెన్లను మీరు దీవించి వారికి అందరికీ కూడా కాపుదల భద్రత అనుగ్రహించండి. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గమైన, రైలు మార్గమైన, ఇంకే విధంగా అయినా సరే తండ్రి వారిని మీరు కాపాడండి. డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారి చేతులలో మీరుండండి. అప్రమత్తంగా వారు ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడండి ప్రభా. మరి ప్రతి ఒక్కరి ప్రయాణం కూడా సురక్షితంగా ఉండనట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రభా, నిరాధారంగా నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి అనేక మందిని మీరు జ్ఞాపకం చేసుకోమని, అనాథలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, చిన్నారులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. ఎంతమంది అయితే నన్ను నిద్రలేక బాధపడుతున్నారో ప్రభా, అలాంటి వారిని మీరు కాచి రక్షించండి ప్రభా. వారు నీపైన విశ్వాసం ఉంచి వాక్యం ధ్యానించి తండ్రి, వాక్యం పైన ప్రభా మరి అనేకమైన విధాలుగా ఆధారపడుతూ ప్రభానైనా నీ సన్నిధిలో నిన్ను మొరపెట్టుకునేటట్లుగా, ప్రార్థించుకునేటట్లుగా సహాయం చేయండి. వారికి ఉన్న భయాలన్నీ తొలగించండి దేవా ప్రభా. వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించండి మా తండ్రి దేవా. ప్రతి సమస్య నుంచి కూడా విడుదలనిచ్చి ఆ సమస్యల గురించి వాళ్ళు బాధపడకుండా, దాని గురించి ఆలోచించకుండా ప్రభా నీపైన విశ్వాసం ఉంచి, నీపైన నీ యొక్క నమ్మకత్వం పైన నీ యొక్క విశ్వాస్యతను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీపైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు ప్రభా. ఎంతమందినైనా ఆ విధమైనటువంటి నిద్రలేమితో బాధపడుతున్నారు వారికి అందరికీ తండ్రి కంప్లీట్గా నాయన మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. రాత్రి వేళ పరుండినప్పుడు తండ్రి నేను ఒంటరిని కాను, నేను ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితంగా ఉంటాను, సురక్షితంగా పండుకొని నిద్రపోయి లేచెదను అని దావీదు చెప్పినట్లుగా తండ్రి ఏ భయము లేకుండా పడుకునేటట్లుగా, మరి వారికి నిద్ర పట్టేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మీరైతే కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్న దేవుడు తండ్రి ప్రభా. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థులను మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి, వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వారికి ఇస్తున్నటువంటి జ్ఞానంని బట్టి నీకు వందనములు. వారి ప్రిపరేషన్ అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎక్కడ అలసత్వం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా, డిస్ట్రాక్షన్కు గురి కాకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మా శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఎలాంటి ఆకస్మిక ప్రమాదం కానీ, అనారోగ్యం కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ ప్రభా, మరి ఏ తెగులు మా గుడను సమీపించదని మేము విశ్వాసంతో నీపైన ఆధారపడి నమ్ముతున్నాము, నీపైన ఆధారపడి ఉన్నాము మా ప్రభా తండ్రి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ మేము పడుకుంటాము తండ్రి. మా జీవితంలో తండ్రి మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని నీ చేతులలో పెట్టుకుంటున్నాము. దాని గురించి మేము విచారించకుండా, చింతించకుండా నీ రాజ్యమును, నీ నీతిని మొదట వెదికే మనస్సును మాకు అనుగ్రహించి ప్రభా, మేమంతా కూడా సంతోషంగా నీ యొక్క వాక్యంని ధ్యానిస్తూ పడుకునేటట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. మరి రాత్రి వేళ
మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచినందుకు నీకు వందనములు ప్రభా. ఎలాంటి దొంగ భయాలు కానీ, దుష్ట స్వప్నాలు కానీ, ఎలాంటి విష పురుగుల వల్ల కానీ మేము భయపడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. రాత్రి అంతా కూడా మంచి నిద్రను, మంచి రెస్ట్ను అనుగ్రహించండి. ఉదయకాలంలో లేచి తండ్రి మేము రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులకు సిద్ధపాటు కలిగి ఉన్నాము. వాటిని మేము సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని, ఉదయకాలంలో లేచి నిన్ను స్తుతించి తిరిగి మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.